అమ్మ రామ్మ పాములాగా రామ్మ వచ్చి అని కాటేయమ్మని చెప్పి అనుడు ఆ పక్క నుండి వెళ్ళిందట. అచ్చబాయ్ బిడ్డ నువ్వు ఆచంగానే వెళ్ళివే తల్లి, నువ్వు ఈడ తిరుగుతున్నావా అమ్మో, ఓ తల్లి నువ్వు నాకు చెబుతూ అయినవా బిడ్డ, నువ్వు చల్లగుంటు నా ఇంట్లో ఉండు బిడ్డ, నా ఇంట్లో ఉండు అమ్మో. మళ్ళా దాదాపు శ్వేత ఎక్కువ కనబడదు. ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఆ పాముని చూడలే అన్న. తెల్ల నావు పాము ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నది. మా అమ్మ అంటే అందరం బొందకడ ఫుడ్ పెట్టినామన్న. నా బిడ్డ నా బిడ్డ నువ్వు తిరుగుతున్నావా బిడ్డ, ఓ అమ్మ పోకే భయపడి పోకే, ఆగమ్మ ఆగే ఆగే ఓ అమ్మ, ఓ అమ్మ ఆగే, నాకు బిడ్డ, శివయ్య చేరుకున్నావా బిడ్డ, శివయ్య వరం ఇచ్చిన బిడ్డ. నాకు కళల వైష్ణవి కనబడ్డది. ఏమంటుంది, నా బట్టలు ఎవరికి ఇవ్వకుండి, నా డ్రెస్సులు ఎవరు ఇవ్వకుర్రి, నా చీరలు ఎవరికి ఇవ్వకుండి, నేను మళ్ళీ అత్తా అని నాకు ఇట్లా ఇక కళలో ఎట్లా తెలియదు. మా చెల్లి కనబడ్డది వచ్చింది. ఏంద్రన్న నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, సాగర్ అన్న బాగా ఏడుతున్నంట, అమ్మ ఇంకా మొత్తం ఏడ్చుకుంటూనే ఉంటుందంట. అట్లా ఎందుకు ఏడుతురు, నేను చచ్చిపోలే అని తెలిసి కూడా, అంటే మీతోటే ఉన్నా, మీ ఊళ్ళోనే ఉన్నా, కానీ ఎందుకు ఏడుతురు మీరు, నేను మళ్ళీ అత్త అనుకుంటా ఏడ్చుకుంటే చెప్పింది. అయితే ఇంతకు ముందుకు నాతోటి ఒక బ్రదర్ మాట్లాడుతూ ఎవరు అన్నారు మీ దాంట్లో మా చెల్లె మళ్ళీ రాబోతుంది అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఏంది ఏదో మాట్లాడారు, చెప్తామా ఎప్పుడన్నా చెప్పానంటే చెప్తామన్నా. ఆహా చెప్పండి అసలు ఏంది అనేది చెప్పాలంటే ఏమని. అయ్యో మా చిన్న కళ్ళకి వచ్చింది. అవునా, ఏమొచ్చింది ఇప్పుడు? మా చిన్న కళ్ళకి ఏదైతే చెప్పు 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 ఏమన్నది, ఎప్పుడు వచ్చింది కళలో, ఏమైంది? నిన్న నైటే మొన్న నైటు నేను పడుకున్నా. ఇక డాడీ ఫోన్ చేసి చెప్పిండు, మీరేం టెన్షన్ తీసుకోకూరి, 9:30 అవుతుంది. ఇంటికి వచ్చిన మా డాడీ ఫోన్ చేసిండు, మాట్లాడుతున్నాను. అరా నువ్వు బాగా అల్లరి పెట్టుకుంటున్నావంట, చేస్తున్నావంట, అట్లా పెట్టుకోకు, మన చెల్లె మన ఇంటికి వస్తుంది తీయు, మళ్ళీ తిరిగి వస్తుంది, ఓళ్ళ కడుపులకు మళ్ళీ వస్తుంది, నువ్వైతే ఏం టెన్షన్ తీసుకోకంటే సరే అని చెప్పి నేను పడుకున్నాక ఇక కళలో ఎట్లా తెలియదు. మా చెల్లి కనబడ్డది వచ్చింది. ఏంద్రన్న నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, సాగర్ అన్న బాగా ఏడుతున్నంట, అమ్మ ఇంకా మొత్తం ఏడ్చుకుంటూనే ఉంటుందంట. అట్లా ఎందుకు ఏడుతురు, నేను చచ్చిపోలే అని తెలిసి కూడా, అంటే మీతోటే ఉన్నా, మీ ఊళ్ళోనే ఉన్నా, కానీ ఎందుకు ఏడుతురు మీరు, నేను మళ్ళీ అత్త అనుకుంటా ఏడ్చుకుంటే చెప్పింది. ఏడ్చుకుంటే చెప్పేవారికి మళ్ళీ వెంటనే తెలివడ్డది. ఇక బయటకైనా ఇక అమ్మ పడుకొని ఉన్నది, అప్పుడు చెప్పలే. మార్నింగ్ లేచి అమ్మకి చెప్పిన, సరే తీరా అత్తదని చెప్పింది. వేరే అమ్మాయికి కూడా ఇట్లా మెసేజ్ ఓకే, అంటే ఏమని కళలు వచ్చిందంటనా? ఆమెకు దేవుడు అన్నమాట. ఓకే, అంటే బాగా ఆమె కలవాటది రికార్డింగ్. ఓకే. అన్నయ్య నాకు కళల వైష్ణవి కనబడ్డది. ఏమంటుంది, నా బట్టలు ఎవరికి ఇవ్వకుండి, నా డ్రెస్సులు ఎవరు ఇవ్వకుర్రి, నా చీరలు ఎవరికి ఇవ్వకుండి, నేను మళ్ళీ అత్తా అని నాకు ఇట్లా ఆత్మ లెక్క కనబడ్డది. సేమ్ ఆమె ఎట్లుందో బాడీ సేమ్ అట్లనే, కానీ ఇట్లా గాలిలో ఫ్లయింగ్ అవుతారు కదా, అట్లా కనబడ్డది. ఆమె బట్టలు అటు ఎవరికి ఇవ్వకుండి, ఆమె చీరలు ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ వస్తా అని అన్నది. మరి ఎవరి రూపంలో వస్తుందో ఎట్లా రూపంలో వస్తుందో తెలియదు, కానీ ఎవరికైనా ఉడుతుందా ఎట్లనో ఏంటిదో తెలియదు, కానీ అట్లనైతే చెప్పింది అన్నయ్య. అవునవును, పక్కపడి ఏడుతూనే ఉన్నారు. మా సంతో ఎవరో చూసి అమ్మ రామ్మ పాములాగా రామ్మ వచ్చి అని కాటేయమ్మని చెప్పి అనుడు ఆ పక్క నుండి వెళ్ళిందట. మళ్ళీ దాదాపు శ్వేత ఎక్కువ కనబడదు. ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఆ పాముని చూడలే అన్న. తెల్ల నావు పాము ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నది. మా అమ్మ అంటే అందరం బొందకడ ఫుడ్ పెట్టినామన్న. అప్పుడు ఆ రోజు దినాలు పెట్టేసి అక్కడ బయట కూర్చున్నాము. కూర్చొని మా అమ్మ సడన్గా ఏమైందేమో, శివయ్య తండ్రి నా బిడ్డని పాము రూపంలో కిందికి పంపి, తల్లి నువ్వు పాము రూపంలో రా, కిందికి వచ్చి నువ్వు
పాము రూపంలో రాగలదు. బిడ్డని నీకు ఇట్లా చంపేసిరంట, ఎన్ని బాధలు భరించినావు బిడ్డ, నువ్వు ఆయన ఏం చేయాలంటే ఏ రూపంలో నచ్చేయన్నా చంపకపో. నాగు పాము నేను ఆ వీడియో తీసింది కూడా నేనే. ఏ రూపంలో వచ్చి తీసుకపో బిడ్డ, నాగుపాము రూపంలో వచ్చి కాటేసి తీసుకపో, నాగుపాము రూపంలో వచ్చి కాటేసి తీసుకోపో అని 2 సార్లు అన్నది, 3వ సారి ఇట్లా పోయింది. ఆ వీడియో తీసింది కూడా నేనే. ఆ పాము ఎంత తెల్లగా ఉందంటే మళ్ళీ ఏంటంటే పాము అంత ఈ ఎండకు వెళ్ళది, మళ్ళీ నార్మల్ మెల్లగా పోతుంది. వేరే వేరే పాములు అయితే స్పీడ్ పోతాయిగా, మెల్లగా పోతుంది. మాకు అది మా చెల్లెని అనిపించింది. అనుకోని ఇక అంటే మనం వాళ్ళు అన్నా సరే కానీ మనకేంటంటే ఇప్పుడు పుట్టినప్పటి నుండి ఎవరైనా చూసారా ఎవరు కూడా వైట్ అనేది మాకు ఇప్పటిదాకా మేము పుట్టినప్పటి నుండి వీడియో యూట్యూబ్ లో వాళ్ళకు అలాంటి వాళ్ళకు మా పిన్ని అన్న ఒక 2-3 సెకండ్స్ కనిపించిందంటే ఏమనిపించాలి. ఇట్లా అనుడుకు ఇట్లా వెళ్ళిందన్న బయటకు, ఇట్లా అన్నది అంతే, ఇట్లా బయటకు వెళ్ళేసి. మళ్ళీ మా ఫ్యామిలీ ఇంకొక ఎవరికో పడ్డాడు కదా, అదేంటంటే అక్కడికి రాకురి, అది పెట్టకుర్రి, మన బిర్యానీ లాంటివి కానీ పండ్లు కానీ అట్లాంటివి అన్నట్టుగా అట్లా చేయకుర్రి, నేను ఎక్కడికి పోలేను, నేను మళ్ళీ అతను అన్నట్టుగా మళ్ళీ చేయినాడు. అంటే మొత్తం మాకేంటంటే ఇవన్నీ చూస్తే మా చెల్లె బతికే ఉన్నది, మళ్ళీ వచ్చేటట్టుంది అన్నట్టుగా మాకు అనిపించింది. అంటే అది మా ప్రేమ అనుకోవచ్చా లేకపోతే అది నిజమా మనకు తెలియదు, కానీ మా పిక్చర్ ఇవన్నీ మాట్లాడుతున్నామని చూసే వ్యూవర్స్ కూడా వీళ్ళు పుట్టించుకుంటారు, అది చేసుకుంటారు, ఇది చేసుకుంటారు అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే మా నమ్మకం మాది, అంటే మాకు వచ్చినాయి మేము మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మీ పిక్చర్లు అయిపోయినాం చెల్లించుకునే కూడా అంతే. రూపంతో మళ్ళీ పక్క పెట్టారు. మాకైతే ఇప్పుడు న్యాయం జరగాలి, ఏ విధంగా జరుగుతుందో తెలియదు. అది ప్రభుత్వం చేస్తారా, ప్రజలు చేస్తారా, మాకు మేమే చేసుకుంటామో కానీ ఏ విధంగా సరే కానీ మాకైతే న్యాయం జరగాలి. వైష్ణవికి న్యాయం కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం, న్యాయం జరిగేలాగా చేద్దాం అంతే. సో అందరం కలిసిపోతేనే ఏదన్నా అవుతుంది. సో అవుతుందా కాదా అనేది మనం చూద్దాం. చట్టాలు మార్చే ఛాన్స్ ఉంటుందా ఉండదా, సో వేరే ఇండ్లలో కూడా ఇట్లా జరగద్దు కాబట్టి సో ఎక్కడి వరకు వెళ్తుందో మనం చూద్దాము. సో ఫైనల్గా మీ చెల్లెతో మీ అందరు కలిసి హ్యాపీగా గడిపిన రోజు ఎప్పుడైంది లాస్ట్? నా సాంగ్ ఉంది, ఒక ఫోక్ సాంగ్ ఉంది. ఆ సాంగ్లో మేము ఆల్మోస్ట్ ఆ సాంగ్ అంటే ప్రోమోనే పెడతాం అనుకున్నాం. బట్ అది అప్పుడు ఏంటంటే బతుకమ్మ సీజన్, అరే ఈ పాట మంచిగా ఉంది, బతుకమ్మకు దుంగడానికి ఈజీగా ఉంటాయి, ఈజీ స్టెప్స్ వేసుకొని తీయరా మీ ఫ్యామిలీ తీయరా అని మా మమ్మీ వాళ్ళందరూ అంటే, మేము ఎవరెవరైతే పెళ్లి చేసుకున్నామో ఒక దగ్గర ఎన్ని జంటలు అన్నా 6-7 జంటలు మేమే అంత మంచి సెలబ్రేట్ చేసుకున్నాం. మేమే కొరియోగ్రఫీ వేసుకొని మా కెమెరాని పెట్టుకొని. అక్కడ ఆడు కూడా ఉన్నాడు, అంటే మేము అందరం ఉన్న కాడనే గర్ల్స్ మా అన్నోళ్ళు వీళ్ళందరూ డ్యాన్స్ చేయంగా వాడు అంటే అందరు కలిసిమెలిసి ఉన్న రోజు కూడా వాడు కూడా అదే రోజు అంతే. సో ఇంకా 2-3 నెలలు అయితే రాఖీ పండుగ రాబోతుంది. సో ఎట్లా ఉంటుండే రాఖీల పండుగకి మీకు? సో ఫైనల్గా మీకు ఎట్లాంటి న్యాయం కావాలి అన్న? న్యాయం అనేది మేము ఓన్లీ మేమే పోరాడితే వచ్చేది కాదన్న. ప్రతి ఒక్కరు ఇంటి నుండి ప్రతి ఒక్కరు ఒక అడుగు ముందేస్తేనే కానీ ఇంకా వెయ్యని వాళ్ళు కూడా వేయాలని. మన ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడచ్చుగా. మొన్న పాలకో అది ఏం చేసింది, వానికి జరిగిన అవమానానికి 1,00,000 మంది, అందులో నేను కూడా ఉన్నా, 1,00,000 మంది ఆయన గురించి చెప్పినాము. ఇప్పుడు మా చెల్లెకి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, 3 ప్రాణాలు తీసిండు. వారి గురించి ఎందుకు చెప్తలేరు? సినిమా ఇండస్ట్రీ చెప్తలేరు, ఫోక్ యాక్టర్స్ చెప్తలేరు. ఇక వాళ్ళైతే పాలకోవంత విలువ కూడా మా చెల్లెకి లేకుండా, ఆడబిడ్డకి లేకుండా. ఒక పాలకోవ తింటే మనిషి పోతారు అన్నారు కానీ మనిషి చంపితే న్యాయం అత్తలేదు. అవునా కదా? పాలకోవ తింటే చచ్చిపోతారు అన్నారు కానీ అంటే ఇప్పుడు చచ్చిపోయింది ఇక అయిపోయింది అన్నట్టే పోతుంది కథ అంతా. నా చెల్లెకు అన్యాయం జరిగింది, న్యాయం కావాలని అడిగితే కూడా పాలకోవకున్నంత న్యాయం నా చెల్లెకు లేదు. ఇప్పుడు మేము అంత అవసరం లేదు, మీకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాలో కూడా మేము ఏదో చేసుకోవచ్చు ప్రభుత్వానికి, అంటే ప్రజలకు తెలియకుండా. కానీ మేము ఇంత ఎందుకు పోరాడుతున్నాం, బాగా జరిగినట్టు వేరే వాళ్ళకి జరగద్దు అనే ఒక ఆలోచనతోనే మేమంతా ముందు అడిగేసి మీకు వచ్చిన వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ కానీ మా దాంట్లో పెట్టడం కానీ అంతా జరుగుతుంది. కానీ వేరే వాళ్ళు మమ్మల్ని లేట్ చేసినా సరే, కానీ మేమైతే పోరాడేది మాకు న్యాయం జరగాల, మాతో పాటు ఎవరు కూడా ఇలా అన్యాయం జరగాలి. ఇలాంటి ఆడవాళ్ళందరికీ న్యాయం జరగాల, వాళ్ళకు ధైర్యం ఉండాలా అని కొట్లాడుతున్నాం మేము అంతే. సో అంటే వైష్ణవి వాళ్ళ బ్రదర్స్ అందరూ ఒకటే కొడుతున్నారు, అంటే మా చెల్లెలకి ఇట్లా అయింది, ఇంకా వేరే చెల్లెళ్ళకి ఎవరికి ఇట్లా కావద్దని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో నా మనస్ఫూర్తిగా నా సైడ్ నుంచి, శివ స్టూడియోస్ సైడ్ నుంచి కూడా ఒకటే కోరుకునేది, ఏ ఆడబిడ్డకు ఇట్లాంటి కష్టాలు రావద్దు, ఏ ఆడబిడ్డకి ఇట్లాంటిది కావద్దు.
సో మనం అందరం కలిసి చట్టాలను మార్చుకుందామా, లేకుంటే ప్రభుత్వాలను దించేలాగా, అంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం అడిగి వాళ్ళు కిందికి వచ్చి సో నిజంగా ఇట్లాంటివి జరగొద్దని చెప్పేసి చట్టాలను మార్చే వరకు మనం తీసుకుపోయేలాగా మనం ప్రయత్నిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.